నమస్కారం అండి. నాన్నగారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు నాకు తెలిసి నవంబర్ నుంచి ఆయన్ని విచారణకు పిలవడము, వేరే రకంగా ఒత్తిడి తేవడము, మీరు యాక్టివ్గా ఉన్నారు జిల్లాలో కాబట్టి మీ మీద కేసులు పడతాయని చెప్పడము, ఈ రకంగా ఎన్నో రకాల ఒత్తిడులు తేవడము, భయపెట్టడము, కేసులు పెట్టడం చేశారు. ఆ నాన్న దానికి లొంగకపోయేటప్పటికీ ఈరోజు ఏ ఆధారం లేనటువంటి కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. ముందు అసలు మైనింగ్ కేసులోనే ఆయన నిందితుడు కాదు, దాంట్లో మళ్ళీ లేనిపోని కేసులు యాడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు అని కానివ్వండి, వేరే వేరే కేసులు యాడ్ చేసి ఆయనకి బెయిల్ రావడానికి కూడా అడ్డుకొని ఆయన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి ఈ నెల్లూరు జిల్లాలో ఆయన గలం వినపీయకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. నాన్నగారు అటువంటి తప్పే చేసుంటే మేము న్యాయాలయాలకు వెళ్ళాం కదా, న్యాయస్థానాన్ని మేమేం కోరుకున్నాం, మాకు బెయిల్ ఇవ్వండి, మేము ఎంక్వైరీకి వెళ్తాము అని. మేము ఎందుకు ఎంక్వైరీకి సహకరించము? కాకపోతే ఏంటంటే ఆయనకు రాజ్యాంగబద్ధంగా ఒక హక్కు ఉంది, ఆయన్ని ఊరికే అరెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆయన కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి నా తండ్రి అనే కాదు, ఎంతోమందికి నాయకుడు. ఆయన నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే అది ఉండే కార్యకర్తలందరికీ కూడా చాలా బాధ ఇస్తుంది. దానికోసం అని చెప్పి మేము జస్టిస్ కోసం ఫైట్ చేసాం, అంతే, పారిపోలేదు ఎప్పుడు.